నమస్తే అండి. నేను వాణి. నా ఛానల్ ఫస్ట్ టైమ్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేసి షేర్ చేయండి. స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి. కన్నతండ్రికి ఒక కూతురు తల్లి విషయంలో తన తండ్రి చేస్తున్న తప్పును గురించి చెప్పేదానికి ఒక ఉత్తరం రాసింది. ఆ ఉత్తరం చదివిన తండ్రికి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. తన తప్పు తెలుసుకున్నాడు. అసలు ఆ కూతురు ఉత్తరంలో ఏమని రాసిందో ప్రతి ఒక్కరూ తప్పకుండా వినండి. కాఫీ అడిగి ఎంతసేపయింది సుమతి? నిన్నే వినపడిందా? అని హాల్లో పేపర్ చదువుతూ భార్యని పిలుస్తూ ఉన్నాడు రాఘవరావు. భర్త పిలుపుతో వంటగది నుండి మీకు రోజు రెండోసారి కాఫీ తాగడం బాగా అలవాటైపోయింది. అది కూడా ఒక్క క్షణం ఆలస్యమైన ఆగరు అంటూ కాఫీ కలుపుకుంటూ వచ్చి భర్తకి అందించింది సుమతి. తిరిగి వంటగదిలోనికి వెళ్ళబోతూ ఉండగా కాలింగ్ బెల్ మోగింది. ఎవరై ఉంటారబ్బా అని తలుపు తెరిచేసరికి పోస్ట్ అంటూ పోస్ట్ మ్యాన్ ఉత్తరం ఇవ్వడంతో ఉత్తరాన్ని అందుకుని తలుపు వేసింది సుమతి. భార్య చేతిలో ఉత్తరం చూసిన రాఘవరావు, ఈ రోజుల్లో కూడా ఉత్తరాలు రాస్తున్నారా? అది కూడా మనకెవరు రాసుంటారు? అడ్రస్ ఎవరిదో సరిగా చూసావా అన్నాడు. అదే నేను చూస్తున్నానండి. ఇది మీ పేరు మీదే వచ్చింది. నా పేరు మీద ఎవరి వద్ద నుండి వచ్చిందో చూడు సుమతి. అబ్బా, చూస్తున్నా ఉండండి, మీకంతా కంగారే. ఉత్తరం మీద చిరునామా చూస్తూ, హా, రాసింది మీ గారాల పట్టి మీ కూతురు. ఎవరు? మన అమ్మాయి రాసిందా? నిన్న రాత్రే కదా మాట్లాడుకున్నాం. నాకేం తెలుసు మీ తండ్రి కూతుళ్ళ మధ్య రహస్యాలు. తీసుకోండి, రాసింది మీకు కదా అంటూ భర్త చేతిలో ఉత్తరం పెట్టి వంటగదిలోకి వెళ్ళిపోయింది సుమతి. ఇంతలోనే ఉత్తరమా? నిన్న రాత్రి ఫోన్లో మాట్లాడినప్పుడు ఉత్తరం విషయం ఏమీ చెప్పలేదు అమ్మాయి. అసలు విషయం ఏమై ఉంటుందబ్బా అనుకుంటూ రకరకాల ఆలోచనలతో ఉత్తరం తెరిచి ఆత్రంగా చదవసాగాడు రాఘవరావు. పూజనీయులైన నాన్నగారికి, మీ కూతురు రమ్య వ్రాయినది. అంతా క్షేమమే, కంగారు పడకండి. ఫోన్లో రోజూ మాట్లాడుకుంటున్నాం కదా, మరలా ఈ ఉత్తరం ఏమిటి అనుకుంటున్నారా? కొన్ని విషయాలు మాటల్లో చెప్పలేం నాన్న. అది సంతోషమైన, దుఃఖమైన. కంగారు పడకండి. ఇప్పుడు నేను మీకు చెప్పబోయే విషయం సంతోషకరమైన విషయమే. మీ అల్లుడు గారు నన్ను బాగా మెచ్చుకుంటున్నారు నాన్న. నిన్న ఏదో సందర్భంలో మీ నాన్నగారికి, అదే మా మామగారికి కృతజ్ఞతలు చెప్పుకోవాలి అన్నారు. అదే ఎందుకు అని అడిగితే, నీలాంటి సుగుణాల రాశిని నా కోసం కానీ నాకిచ్చి పెళ్లి చేసినందుకు అన్నారు. ఈ 2 ఏళ్లలో ఆయనకి నా మీద కలిగిన అభిప్రాయం అది. ఈ రోజుల్లో ఆడపిల్లలు ఇన్ని సుగుణాలు ఉన్నాయంటే అది ఖచ్చితంగా తండ్రి పెంపకం వల్లనే సాధ్యమవుతుంది అంటూ మన ఇద్దరిని మెచ్చుకున్నారు నాన్న. ఈ వార్త చదువుతుంటే మీ కళ్ళల్లో మెరిసే మెరుపు నాకు కనిపిస్తుంది నాన్న. నీకు సంతోషమేనా నాన్న? ఉత్తరం చదువుతూ ఉంటే రాఘవరావు కళ్ళు ఆనందంతో చెమర్చాయి. భుజాన ఉన్న తువ్వాలతో కళ్ళు తుడుచుకొని మిగతా ఉత్తరాన్ని చదవసాగాడు. ఈ సందర్భంగా చనువుతో నిన్ను ఒక ప్రశ్న అడగనా మరి? అమ్మ సుగుణాల రాశి కాదా నాన్న? గడిచిన 25 సంవత్సరాల్లో అమ్మ మీద ఏనాడు నీకు ఆ అభిప్రాయమే కలగలేదా నాన్న? ఉత్తరం చదువుతున్న రాఘవరావు ముఖ కవళికలు ఒక్కసారిగా మారాయి. ఆశ్చర్యంతో చదవసాగాడు. నాన్న, మరి తాతయ్య నీకు మంచి అమ్మాయిని ఇవ్వలేదా? నాకు తెలిసినంత వరకు నువ్వు ఎప్పుడూ తాతయ్యని ఏదో ఒకటి అంటూనే ఉంటావు. కట్నం ఎక్కువ ఇవ్వలేదు, పండక్కి ఉంగరం ఇవ్వలేదు, ఇంటికి వెళ్ళినప్పుడు మర్యాదలు చేయలేదు, మనవలకి బొమ్మలు కొనివ్వలేదు. ఇలా ఏదో ఒకటి అమ్మతో నువ్వు తాతయ్యని అంటూ ఉండడం నేను విన్నాను. ఏ రోజైనా ఇంత మంచి భార్యని ఇచ్చాడే మామయ్య అని నీకు అనిపించలేదా? ఇందులో అమ్మ తప్పేముంది చెప్పు? నిన్ను నమ్ముకొని వచ్చి తన సర్వస్వాన్ని ధారపోసి నీకు సేవ చేసింది కదా, అదే ఆమె చేసిన తప్ప? నువ్వు అమ్మని బాగా చూసుకుంటున్నావు, నేను కాదంటం లేదు. కానీ తాతయ్యని నువ్వు అలా అంటూ ఉంటే అమ్మకి ఎంత బాధగా ఉంటుందో ఒక్కసారైనా ఆలోచించావా? తాతయ్య ఇవ్వకపోతే ఏమి, నీకు లేవా డబ్బులు? వాళ్లకు తోచింది వాళ్ళు ఇచ్చారు, వాళ్ళకు మాత్రం కూతురికి ఇవ్వాలని ఉండదా? అక్కడ పరిస్థితులు ఏమిటో మనకెలా తెలుస్తుంది? ఈ మాటలు విన్నా నేను ఎన్నోసార్లు నిన్ను అడుగుదామని ముందుకు వచ్చాను. కానీ అమ్మ నన్ను వారించింది. నాన్నగారికి ఎదురు వెళ్ళొద్దు అన్నది. ఇప్పుడు సందర్భం వచ్చింది కాబట్టి అడుగుతున్నా. ఏనాడైనా అమ్మని మెచ్చుకున్నావా? మెచ్చుకోలుగా తాతయ్యతో మాట్లాడావా? ఇంత మంచి అమ్మాయిని ఇచ్చినందుకు తాతయ్యకి థ్యాంక్స్ చెప్పనక్కర్లేదు. కృతజ్ఞత నువ్వు మనసులో చెప్పుకో. నీ కళ్ళల్లో, మనసులో ఆయన పట్ల మీకు ఉన్న అభిప్రాయం మారుతుంది. ఒక్కసారి ఆలోచించు నాన్న. నువ్వు
తాతయ్యని మాట అన్న ప్రతిసారి అమ్మ ఎంత వేదన చెంది ఉంటుందో కదా! నువ్వెన్ని మాటలన్నా అమ్మ నీకు ఎదురు తిరగలేదు. ఎందుకో తెలుసా? అది కూడా తాతయ్య నేర్పిన సంస్కారం. ఆలోచించు నాన్న. నువ్వు అమ్మని బాగా చూసుకుంటావు. అడిగింది ఇస్తావు. నన్ను, తమ్ముణ్ణి ప్రేమగా చూసుకుంటావు. అందమైన పొదరిల్లు మనది. అమ్మ, నువ్వు చాలా అన్యోన్యంగా ఉంటారు. మీ ఇద్దరిని చూసి నేను చాలా నేర్చుకున్నాను. ఇన్ని మంచి విషయాలు ఉన్నాయి నీలో. మరి ఆ ఒక్క విషయంలో ఎందుకు? నీకు ఉన్నది కోపమో, బాధో నాకు తెలీదు. నువ్వు తాతయ్య నుండి ఏం ఆశిస్తున్నావో కూడా తెలీదు. కానీ నీలో మార్పు రావాలి. నువ్వు తాతయ్య నుండి ఏం ఆశిస్తున్నావో అవి మొదట నువ్వు ఇచ్చి చూడు. తిరిగి నీకే వస్తాయి. మార్పు మీ ఇద్దరిలో వస్తుంది. నేను ఇలానే ఉంటాను అని గిరిగీసుకొని కూర్చోకూడదు. ఈ సంక్రాంతికి అమ్మని తాతయ్య దగ్గరికి తీసుకుని వెళ్ళు. తాతయ్య కోసం కాకపోయినా అమ్మ సంతోషం కోసం వెళ్ళండి. అందరూ సంతోషపడతారు. తేడా మీరే గమనిస్తారు. ఏంటి నాన్న, ఎక్కువగా మాట్లాడేశానా? సారీ నాన్న. ఎప్పటి నుండో చెప్పాలి అనుకుంటున్నాను. ఇప్పుడు చెప్పేశాను. ఉంటాను నాన్న. మీ అల్లుడు గారు వచ్చే టైం అయింది. అమ్మని అడిగానని చెప్పండి. బాయ్ నాన్న. మీ ఆరోగ్యం జాగ్రత్త. ఉత్తరం చదువుతున్న రాఘవరావుకి కళ్ళ నీళ్ళు ఆగడం లేదు. ఆలోచనలో పడ్డాడు. వయసులో చిన్నదైన కూతురు ఎంత మంచి విషయాన్ని చెప్పింది అని లోపలే మెచ్చుకున్నాడు. తను చేసిన తప్పును తెలుసుకోసాగాడు. కూతురు చెప్పింది నిజమే కదా. సుగుణాల రాశి అయిన భార్యనిచ్చింది తన మామగారే కదా. ఇలా చాలా సమయం ఆలోచనలో గడిపాడు. ఇంతకీ మీ గారాల పట్టి ఏమి రాసింది అంటూ హాల్లోకి వచ్చిన సుమతి పిలుపుతో ఉలిక్కిపడ్డాడు రాఘవరావు. మా తండ్రి కూతుళ్ళ మధ్య చాలా ఉంటాయి. అవన్నీ నీకెందుకు అంటూ భార్య ఎక్కడ ఉత్తరం చదువుతుందో అనుకొని మడిచి జోబులో పెట్టుకున్నాడు. అయితే నాకు చెప్పనవసరం లేదులేండి అంటూ బొంగమూతి పెట్టుకొని కూర్చున్న సుమతి చుబుకాన్ని పట్టుకొని ఆ విషయాన్ని పక్కన పెట్టు. ఇప్పుడు నేను ఒక విషయం చెప్తాను విను అంటూ రాఘవరావు సుమతి కళ్ళల్లోకి చూస్తూ, ఈసారి సంక్రాంతికి మన అమ్మాయి అల్లుడు సింగపూర్ వెళ్తున్నారంట. మీ నాన్నగారింటికి, అదే మామగారింటికి మనిద్దరం వెళ్దామా అని అడగగానే సుమతి కళ్ళల్లో ఆశ్చర్యంతో కూడిన ఒక అందమైన మెరుపుని గమనించాడు రాఘవరావు. గడిచిన 25 ఏళ్లలో తన భార్య కళ్ళల్లో ఏనాడూ చూడలేదు అంతటి ఆనందాన్ని. మనసులో తన కూతురికి కృతజ్ఞతలు చెప్పుకున్నాడు. ఎంతైనా ఈ నాన్నలున్నారే, భార్యలు చెప్పేదానికన్నా కూతురు చెప్పిందే వింటారులేండి. అంతే అంటారా? ఈ వీడియో ఎలా ఉందో ప్లీజ్ కామెంట్ చేయండి, లైక్ చేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.